సైన్స్ పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు టీవీ లేనప్పుడు ఇంత ప్రచారం లేదు. టీవీలు వచ్చిన తర్వాత ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న బాబాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. సైన్స్ వల్ల వచ్చిన విమానాలు, రైళ్లు కదా. దానివల్ల విమానాలు, రైలు రావడం వల్ల విదేశాల నుంచి భక్తులు వస్తాం. దానివల్ల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి పెంచేస్తున్నాం మనము. దానికి ఇంకోటి ప్రభుత్వం కూడా మూఢనమ్మకాలు పోతే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు. దానికోసమే ఆర్టీసీ బస్సుల పైన మూఢనమ్మకాలు నిర్మూలిద్దామని రాస్తుంది. అని నేను అంటున్నాను, ఒకవైపు వాస్తు జ్యోతిష్యాలు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి ఈ మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము భూత వైద్యాన్ని కూడా ప్రవేశపెట్టింది. డిప్లొమా కోర్సు 50,000 రూపాయలు. భూత వైద్యం నేర్చుకుంటే హ్యాపీగా బతుకోవచ్చు, అట్లా తయారు చేస్తారు. కాబట్టి అవి ప్రవేశపెట్టే పాలకుల మీద కోరుకునేది ఉంటే మూఢనమ్మకాలు నిర్మూలిద్దామని ఆర్టీసీ బస్సుల పైన రాసి పుష్కరాలకు, పుణ్యక్షేత్రాలకు స్పెషల్ ట్రిప్పులు తోలితే మూఢనమ్మకాలు పోవండి, పెరుగుతాయి అంటాను. కాబట్టి ఈ విషయాలు ఆరోగ్య బుక్లో రాయాలంటాను. మూఢనమ్మకాలు పోగొట్టే ప్రయత్నం ఏంటంటే ఈ విషయాలు ఆరోగ్య బుక్లో రాయాలంటాం. చేతబడి, తెలంగాణలో చేతబడి ఉంది. బాణామతి చేతబడి అంటాం, చిల్లకి అంటాం. చేతబడి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి చేతబడి పోవాలంటే సరైన బడి చేతిలో చేతబడిపోతుంది అంటాము. సరైన బడి అంటే శాస్త్రీయతృప్తిదాన్ని పెంచే చదువు అంటాము. ఈ విషయాలు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యంగా విద్యార్థుల్లో. ఎందుకంటే ఇది మాకు మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే అబ్రహాం కోవర్ వరల్డ్ రెనోడ్ రేషనలిస్ట్. అబ్రహాం కోవర్ 1976లో అనంతపురంలో హేతువాద సంఘం ఆధ్వర్యంలో అబ్రహాం కోవర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఆయన ఉపన్యాసం విన్నాము. అదే ఆయనే మాకు ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒకవైపు మతోన్మాద శక్తులు చిన్న వయసులో విద్యార్థులను పట్టుకుంటానని మతోన్మాదాన్ని ఎక్కిస్తాను. అని మనం ప్రోగ్రెసివ్ మనం చేయాలంటే మనం కూడా ఆ విద్యార్థి దశలోనే ఈ ఆలోచనలు తలకెక్కిలంటాం. చిల్డ్రన్స్ బ్రెయిన్స్ ఆర్ ఎంప్టీ పాకెట్స్. ఆ పాకెట్స్లో మనం కౌంటర్ కాయలు వేస్తే కౌంటర్ కాయల్స్ వస్తాయి. గుడ్ కాయల్స్ వేస్తే గెట్ గుడ్ కాయల్స్. లైక్ దట్ ఇఫ్ యూ పుట్ గుడ్ థాట్స్ యూ కెన్ గెట్ గుడ్ సిటిజన్స్. ఆ రకమైన ఆలోచన మాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అది. తర్వాత ప్రేమానంద్, అంటే ఆఫ్టర్ కోవూర్ ప్రేమానంద్ కోవూర్ వీళ్ళిద్దరు కూడా మహాత్య లెవెల్ ఛాలెంజ్ చేసినవాడు. 1963లోనే ఛాలెంజ్ చేసినాడు అబ్రహాం కోవూర్. మహాత్య లెవెల్ రుజువు చేస్తే ₹1,00,000 ఉన్నాడు. 63లో ₹1,00,000 బహుమానం ఉన్నాడు. ఎవరు రాలేదు ముందుకు, ఎందుకంటే మహాత్య లేవు తెలుసు అందరికీ. ఆ రకంగా ప్రేమానంద్ ఇన్స్పిరేషన్ వల్ల ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నాం. ఈ కార్యక్రమం వల్ల మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, విద్యార్థులు బాగుంటా అన్నారు. ఈ పద్ధతుల్లో మన విద్యార్థులు పోతున్నాం. ఈ ప్రయత్నం ముఖ్యంగా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు కదా, వాళ్ళు ఇదే ఆలోచన చేస్తున్నారు, ఇదే ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు విద్యార్థులకు పోయి ప్రయత్నం చేయలేదు, విద్యార్థులకు అలౌ చేయరు. వాళ్ళు కాలేజీలకి స్కూల్కి అలౌ చేయరు. హేతువాద నాస్తిక సంఘం అంటే జన విజ్ఞానం రైట్ ఆర్గనైజేషన్, జన విజ్ఞానం సైన్స్ ఆర్గనైజేషన్. కాబట్టి జన విజ్ఞానం ఎవరైనా ఇన్వైట్ చేస్తారు. కాబట్టి జన విజ్ఞానం ద్వారా ఈ కార్యక్రమం జరగాలంటున్నాము. వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చాలదని నేను అంటాను. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చెప్పుకి టాలెంట్ టెస్ట్ పెట్టి దాంతో ఏమో చేసాం అనుకుంటే అది దానివల్ల జరగదు. దాంట్లో ఉన్న టీచర్లు అందరూ మెజారిటీ నేను ఫీల్ అయ్యేదేమంటే వామపక్ష పార్టీల అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఆ ఉపాధ్యాయ సంఘాలు. దాంట్లో ఉన్న టీచర్లు అందరూ ఈ ఆలోచనలు విద్యార్థులకు తీసుకోవాలంటాను. గవర్నమెంట్ స్కూల్ అన్నీ మనవే కదా, అందరూ పోవచ్చు కదా దాంట్లోకి. కాబట్టి వాళ్ళు విద్యార్థి దశలోనే ఈ ఆలోచనలు ఆ విద్యార్థి దశలో వాళ్ళకి వేస్తే డెఫినెట్లీ దే విల్ బి చేంజ్ అని మేము అనుకుంటున్నాం. ఈ రకంగా మేము ప్రయత్నం చేస్తాము. మరి ఇది విద్యార్థులు వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. నాకు ఒకప్పుడు మాట్లాడే భయం, వేదికెక్కి మాట్లాడి చాలా భయం విద్యార్థిగా ఉన్నప్పుడు. ఇప్పుడు భయమే. ఒకప్పుడు ఏమి మాట్లాడలేని భయం, ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడుతున్న భయం. మై రికార్డ్ 6 hours. 6 గంటల్లో కాలేజీలో నేను మాట్లాడినానంటే ఐఎమ్ నాట్ గ్రేట్. 6 గంటలు నా మాట్లాడిన విద్యార్థులు గ్రేట్ నేను అంటాను. నేను కాలేజీలో పోయి దిగొచ్చిన తర్వాత ఒక అతను వచ్చి, అయ్యా ఇంటికి పోతా అంటయ్యా, నీ గొంతు తినపడదని కూర్చున్నానయ్యా, 6 గంటలు నీ మాట్లాడినానయ్యా, ఈ కాలేజీలో ఎన్నో మీటింగ్లు జరిగినాయా, పేదల గురించి ఒకరు మాట్లాడలేదయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట పేదల గురించే మాట్లాడినారయ్యా, మీ మాట ఏంటంటే నాకు రక్తమిల్లు అనిపిస్తుందయా అని అన్నాడు. అది నేను ఎప్పుడు ఒక సర్టిఫికేట్గా చెప్పుకుంటానంట. అతని వయసు 60 సంవత్సరాలు. ఆ కాలేజ్ వాచ్మెన్ సాయిబాబా సింగ్ అంటే 60 సంవత్సరాల వయసు ఉన్నవాడే అర్థం కదిలినాడంటే యూత్ ఎట్లా కదులుతారో ఆలోచించుకోండి. మరి ఎక్కువ చెప్పుకోకుండా రక్తం కోసం నేను ఇప్పుడు క్యాంపులు పెట్టడం వల్ల బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎమర్జెన్సీ ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడు పరిస్థితి చాలా ఇదిగా ఉండేది. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, అంటే నేను జనం కోసం కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధమైనదని ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఓసారి ఒక అతను వచ్చేవాడు, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన వచ్చి, అయ్యా నా కొడుకు రక్తం పోవాలయ్యా, ఏ నెగిటివ్ అన్నాడు. ఏమైంది నీ కొడుకు అన్నా? ఎవరో నరికినారన్నాడు.
సరే వెంటనే ఏ నెగిటివ్ దొరకడం కష్టం కదా, మా డోనర్కి ఫోన్ చేసి హరి ప్లీజ్ ఎమర్జెన్సీ ఏ నెగిటివ్ అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడు డెలివరీ కేసు అన్నాడు. ఎందుకంటే అవర్ ఫస్ట్ ప్రియారిటీ డెలివరీ, నెక్స్ట్ యాక్సిడెంట్, మిగతా నుండి ఎలెక్టివ్ కేసులు నాట్ ఎమర్జెన్సీ. అప్పుడు అతను ఎందుకు డెలివరీ కేసు అంటే కాదు ఎవరో నరికినారన్నా. అంటే నరుకునేవానికి ఎంతైనా ఇచ్చేది, ఎప్పుడన్నా నేను డెలివరీ కేసు ఎందుకు చెప్పొస్తా ఇప్పుడు రానన్నాడు. అని వాళ్ళు ఎవరో నరికినారమ్మా మనం బతికెళ్ళ కదా రా అన్నా. సారీ అన్నాడు. అప్పుడు ఏమన్నా నేనంటే నీ కాలు ముక్తారా అన్న. అరే ఏదైనా మీరు పెద్దోళ్ళు నా కాలు ముక్కేది ఏంటంటే వాళ్ళ ఆయన నాకన్నా పెద్దోళ్ళు నా కాలు గట్టి పట్టుకున్నాడు కదా, నువ్వు ఎదురుకుంటే నీ కాలు పట్టుకునేవాడు కదా, కాబట్టి వాళ్ళ ఆయన తరపున నీ కాలు పట్టుకుంటానా రా అన్న. 5 నిమిషాల నుంచి బ్లడ్ ఇచ్చిపోయినాడు. ఈ రకంగా కదిలిస్తాను డోనర్స్ను. అయినా అది చాలా ఇది, నేను 100 సార్లు ఇచ్చినా, నువ్వు 100 సార్లు ఇచ్చినా, సాయి 100 సార్లు ఇచ్చినా కొరత తీరదు. కాబట్టి బ్లడ్ క్యాంపులు ఫ్రీక్వెంట్గా పెట్టాలంటున్నాం. అవర్ ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, సెకండ్ ప్రియారిటీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, నెక్స్ట్ ఆర్డిటీ నత్తలపల్లి, నెక్స్ట్ పుట్టపర్తి. ఈ రకంగా మేము పనిచేస్తున్నాం. పుట్టపర్తిలో బ్లడ్ డొనేషన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అంటాను, అంటే జాతీయ సమైక్యత కోసం రక్తదానం అంటాను. ఎక్కడి నుంచో వస్తాను వివిధ రాష్ట్రాల నుంచి. మన వాళ్ళు ఎట్లా డోనర్స్ ఎట్లా వస్తారంటే ఫోన్ చేస్తే వస్తారు ఇమీడియట్గా. అరే సార్ పుట్టపర్తిలో మనం పంజాబ్ వాళ్ళకి రక్తం ఇస్తే మన రాష్ట్రం ఇది పెరుగుతుంది కదా, మన జిల్లాకి మంచి పేరు వస్తుంది కదా, మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కదా అంటారు. ఈ రకంగా మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తాం కదా దీనివల్ల అంటాను. ఇంకోటి మేము కోరుకున్నది ఏమంటే ఈ బ్లడ్ గ్రూపింగ్ మా వరకు మేము చేసినాం, కానీ ఇది చాలాదని నేను అంటాను. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి అడ్మిషన్స్ అయితే ప్రతి కాలేజ్ స్టూడెంట్, ప్రతి స్కూల్ స్టూడెంట్ 10th క్లాస్లోనే బ్లడ్ గ్రూపింగ్ చేసి ఐడెంటిటీ కార్డు ఇస్తే ఎప్పటికీ అదే గ్రూప్ ఉంటుంది. వాడు ఎప్పుడైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈ విల్ రైజ్ టు ద అకేషన్. ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ విషయాలు చిన్నది మేము సైతం రక్తదానం చేస్తామని ఒక చిన్న బుక్లెట్ వేసినాం. దాన్ని పాఠ్యాంశాలను తెప్పించే ప్రయత్నం చేస్తాము. అది ఒక పాల్గొంచే ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. అది కళ్ళని నీళ్ళు తెప్పిస్తుంది. ఆ రకంగా పాల్గొంచడం నేను కాలేజీలో మాట్లాడిన తర్వాత మీరు బ్లడ్ క్యాంపులో బ్లడ్ ఇవ్వాలన్నప్పుడు తర్వాత మాట్లాడిన డాక్టర్ ఏమన్నాడంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఇస్తే వేస్ట్ అవుతుంది, ఎవరైనా అవసరమై ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ చేసి మీరు పోయి ఇవ్వండి అన్నాడు. అప్పుడు నేను సీరియస్గా మాట్లాడి మీరు బహుశా ప్రైవేట్ డాక్టర్ అంటారు అనుకుంటానా, ప్రైవేట్ డాక్టర్ అయితే ఫోన్ చేసి పిలుస్తాడు డోనర్లు, ఎందుకంటే పేషెంట్స్ చచ్చిపోతే దాడి జరుగుతుందని. అని గవర్నమెంట్ డాక్టర్ తెచ్చుకొని చెప్పి వెళ్ళిపోతాడు, చివరికి పేదోరికి ఎవరు చిక్కలు చచ్చిపోతారు. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. నేను చెప్పినట్టు తింటారా డాక్టర్ చెప్పినట్టు తింటారంటే అంతమంది కూడా ఓ సార్ అమర్నాథ్ సార్ చెప్పినట్లే అన్నారు. ఆ రకంగా మనం కదిలిస్తాను విద్యార్థులు. మరి ఇది ఈ పద్ధతుల్లో మనం పనిచేస్తాము. కాబట్టి ఈరోజు క్యాంపులు పెట్టడం వల్ల బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉండడం వల్ల ఎవరో ఫోన్ వస్తుంది. సెల్ ఫోన్ వచ్చినాయి కదా, సెల్ ఫోన్ వచ్చినా కూడా ఈజీ అయిపోయింది. ఫోన్ వస్తుంది, అయా అని ఫోన్ వస్తుంది. అయా అంటే పేదోళ్ళే, చెప్పమ్మా ఏమి పేరు ఫస్ట్ అడుగుతాను, ఏం కండిషన్ అంటాం, గర్భసంచి ఆపరేషన్, నో టెన్షన్, ఫస్ట్ టెన్షన్ తగ్గిస్తాం. నో టెన్షన్ వద్దమ్మా, అవసరం లేదు, భయపడొద్దండి. ఏం గ్రూప్ ఫలానా గ్రూప్ అంటే 2 నిమిషాలు ఫోన్ చేయడమ్మా నేను కనుక్కుంటా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు కదా, 2 నిమిషాలు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేస్తే అన్న ఉంది రమ్మని అంటారు. మళ్ళీ ఫోన్ వస్తుంది, పోండి అమ్మా ఇస్తారు పోండి అంటాము. అంటే అయ్యా నువ్వు ఏడున్నావయ్యా, నేను ఏడో ఉండాలమ్మా ఇప్పుడు ఏమ్మా అంటే కాదయా దుడ్లేదు కదయా, దుడ్లేటికమ్మా ఇచ్చేది రక్తానికయ్యా, ఇది ఇచ్చేది ఊరికేమ్మా దుడ్లకు కాదు. అయ్యా నీ కాలు ముక్కలయ్యా, కాలు ముక్కిలేదమ్మా, నేను నువ్వు కనపడనంటే అయ్యా నువ్వు కనపడింది ఎవరి మాదిరి అడుగున్నావే అంటారు. ఇది పేదవాళ్ళ పరిస్థితి. 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇంకా పేదవాడు ఇతరుల కాళ్ళ మీద పడి బతికే పరిస్థితిలో ఉన్నాడంటే ఇది పాలకు సిగ్గుపడాల్సిన విషయం నేను అంటాను. చివరిగా ప్రస్తుతం వైద్య రంగం అనేది అసలు విద్య, వైద్యం, మద్యం ఈ 3 లాభసాటి వ్యాపారాలు అయిపోయినాయి. వైద్యంలో నమ్మకం కోల్పోయినారు మొత్తం కంప్లీట్గా. ఇక్కడ కరోనా టైంలో మనం చూసినాము, కోట్లు దోపిడీ చేసుకున్నారు కొన్ని నర్సింగ్ హోమ్లో. వైద్యం లేకపోయినా వైద్యం పేరుతో లక్షలు దోపిడీ చేసినారు, కోట్లు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం డెంగ్యూ వచ్చింది. ఈ డెంగ్యూ పేరుతో దోపిడీ జరిగిపోతుంది. మనందరికీ తెలుసు డెంగ్యూలో ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా ఫీల్ అవుతాను. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేదు. డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ప్లేట్లెట్లు ఎక్కిళ్ళు అంటారు డాక్టర్లు. కొద్దిమంది డాక్టర్లు అవసరమైతేనే ఎక్కిళ్ళు అంటారు. అంటే 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఉంటుందంటే ఆరోగ్యకరమైన మనిషిలో ప్లేట్లెట్స్ కౌంట్. కానీ ఈ ప్లేట్లెట్ డెంగ్యూ వచ్చినప్పుడు తగ్గుతుంది. అది 40,000 50,000కి వస్తుంది, చివరకు 20,000 10,000 కూడా వస్తుంది. అప్పుడు 20,000 వచ్చినా 10,000 వచ్చినా కొద్ది డాక్టర్లు ప్లేట్లెట్స్ ఎక్కారు. ఆ బ్లీడింగ్ అయితే అంటే అప్పుడు ఎక్కిళ్ళు అంటారు. దాంట్లో ప్లేట్లెట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, ఆర్డీపీ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది. సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అంటే ఒకే డోనర్ నుంచి కలెక్ట్ చేస్తుంది మిషన్, ఎఫ్ఆర్సిస్ మిషన్ అనేది. ఇట్ కాస్ట్ 11,000 రూపీస్. అంటే దాంట్లో 5 యూనిట్స్ రిజల్ట్ ఉంటుందట, అది ఎక్కిస్తే ట్రాన్స్ఫర్ చేస్తే. అదొకటి. ఆర్డీపీ అంటే మనం ఇచ్చే బ్లడ్ నుంచి సపరేట్ చేసేది వచ్చేది ఆర్డీపీ అంటారు.
60 ml ఉంటుంది పాకెట్లో. అవి 5 ఇచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకుంటే 200 రూపాయలే, 5 ఇచ్చినా 1000 రూపాయలు అవుతుంది. కానీ దాని బదులు కమిషన్ల కోసం కొంతమంది డాక్టర్లు ఎస్టీపీ రాస్తున్నారు, 50,000 60,000 ఉన్నా రాస్తున్నారు. ఇలాగ దోపిడీ చేస్తున్నారు. మాకు ఫోన్ వస్తే అన్నీ చెప్పినా కూడా వాళ్ళకి భయం. ఎందుకంటే డాక్టర్ కదా నేను, డాక్టర్ ఏమంటాడు, మీ ఇష్టం, నా రెస్పాన్సిబిలిటీ లేదని భయపెడతాడు. వాళ్ళు భయపడిపోతారు. ఇట్లా దోపిడీ జరుగుతుంది. దీని గురించి మాట్లాడేది ఎవరు లేరు. మరి ఈ విషయాలన్నీ జనానికి చెప్పాలంటున్నాం. ఈ విషయాలు మా వంతుగా మేము ఒక ప్యాంప్లెట్ కూడా వేసినాం. ఈ ప్రయత్నం మేము చేస్తాను. మరి ఈ రకంగా మరి చివరిగా నేనైతే ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను చాలా ఎమోషనల్గా ఉంటా. ఏదైనా ఉన్నట్లు మాట్లాడేస్తాను. ఎందుకంటే నేను పైకి ఎదగాలని ఆశ లేదు, కింది కూడా పెద్ద భయం లేదు. చాలామంది మధ్య ఏమైపోతుందంటే మేరా భారత్ మహాన్ అనకపోతే దేశద్రోహి కింద లెక్కేస్తాను. నేనంటా మేరా భారత్ మహాన్ అనాల్సింది కోట్లు దోచుకునే వాళ్ళు కాదు, వేల నడిచిపోయినారే వలస కార్మికులు, కోట్లాది మంది వలస కార్మికులు, వాళ్ళన్నలు అంటాను. వాళ్ళన్నలు అది మేరా భారత్ మహాన్ అని. మనం కోట్లు దోచుకునే నాయకులు కదా అనాల్సింది. ఇది ఎప్పుడు మేరా భారత్ మహాన్ అవుతుందంటే సమాజ స్థాపన జరిగిన రోజే, పేదరికం పోయిన రోజే, కుల మతాలకు అతీతంగా మనిషిగా గౌరవించిన రోజే, అంటరానితనం అంతరించిన రోజే, తరతరాలుగా తన పల్లెలో తాను కట్టిన గుడిలేకి తాను నమ్మిన దేవుడిని మొక్కడానికి పోలేని దళితుడు స్వేచ్ఛగా పోగలిగిన రోజే ఇది మేరా భారత్ మహాన్ అంటాను. ఈ రకంగా నేను చాలా ఎమోషనల్గా నేను మాట్లాడుతాంట. నేను జర్నలిస్ట్లో ఉండేవాడిని కాదు, జనాల్లో ఉండేవాడిని అంటాను. జర్నలిస్ట్లో ఉండి కేవలం పని చేయకోకుండా పొద్దున్నే పేపర్లో ఫోటో చూసుకున్నాం, పేరు చూసుకున్నాం ఆలోచన మాకు లేదు. మా పేరుతో అవసరం లేదు, మా ఫోటోతో అవసరం లేదు. జనాల్లో పనిచేస్తాను. ఈరోజు ఈ రకంగా మనం పనిచేస్తాను. కాబట్టి ఎప్పుడైతే రాజకీయ నాయకులు అధికారులు నిజాలు మాట్లాడలేరు, తెలిసినా మాట్లాడలేదు, ఎందుకంటే పార్టీ మాట్లాడలేదు. కానీ మేము రాజకీయాల్లో లేము కాబట్టి నిస్వార్థంగా చేస్తున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతాం. ఆ రకంగా మేము మాట్లాడతాను. దట్ ఈజ్ మానవత అంటాన్నా. నాకు తోడుగా సలీం మాలిక్ అనే అబ్బాయి ఉన్నాడు. ఇంకో నేను అంటాన్నా, చాలామంది ఏమంటున్నారంటే ప్రజెంట్ యూత్ ఆర్ యూజ్లెస్ అంటున్నారు. నేను అంటున్నా దే ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్ అంటాను. వాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదంటాను. చాలామంది అల్లరోళ్ళు అంటున్నారు. అల్లరోళ్ళు అంటే దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ యాక్టివ్ పీపుల్ అని. వాళ్ళు సరైన డైరెక్షన్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ. దానికి నిదర్శనమే మా సలీం మాలిక్, మా సద్దాం బాషా అనే అబ్బాయి 1996లో నా మాట్లాడి నాకు దగ్గర అయినాడు. ఆ అబ్బాయి పేరుతో అబ్బాయి నేను నాతో కలిసి పనిచేస్తానంటే, మాతో కలిసి పని చేయడం వద్దు, నువ్వు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయన్నా. ఏం పేరుతో అంటే ముస్లిం పేరు పెడదామన్నా. ఎందుకు సార్ ముస్లిం పేరు అన్నాడు. ముస్లిం యూత్ మనకు దగ్గర కావాలంటే ముస్లిం అవసరం అని చెప్పి ఇస్లాం బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ పెట్టించి ఫస్ట్ టైం మాస్లో బ్లడ్ డొనేషన్ పైన క్యాంపెయిన్ జరిగింది ఇండియాలో ఫస్ట్ టైం. ఆ అబ్బాయి 1998లో మిలాద్ నబీ సందర్భంగా హిందూ ముస్లిం బాబాయ్ అంటూ ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ రోజున మాట్లాడిన అబ్బాయి సలీం మాలిక్ అనే అబ్బాయి. ఆ సద్దాం బాషా అనే అబ్బాయి, ఆ రకంగా వచ్చిన అబ్బాయి 2003లో ఈ గాట్ అవార్డు ఫ్రమ్ ప్రిన్స్ చార్లెస్, ఢిల్లీలో ప్రిన్స్ చార్లెస్ అవార్డు తీసుకున్నాడు. అంటే గుజరాత్ మతకల్లోని సందర్భంలో అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో 8 months వాలంటీర్స్గా పనిచేశాడు. హర్షమందిని ఏర్పాటు చేసిన సెంటర్స్లో. దాని ద్వారా అబ్బాయికి ఇన్విజిబుల్ లీడర్ అవార్డు వచ్చింది ప్రిన్స్ చార్లెస్ ఢిల్లీలో. మా సలీం మాలిక్ అనే అబ్బాయి 2003 నాకు దగ్గర అయినాడు. 2003లో ఈ గాట్ ఫిలా నేషనల్ అవార్డు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఈ మధ్య సద్దాం బాషా అనే అబ్బాయి రైన్బో హోమ్లో ఆర్ఫనేజ్ రన్ చేస్తాడు. 105 మంది పిల్లలు, అమ్మాయిలు. ఈజ్ వెరీ కమిటెడ్ ఫెలోస్ వాళ్ళందరూ కూడా. మరి అట్లా వాళ్ళందరినీ మనం తయారు చేయాలంటున్నాం. యూత్ను అట్లా మంచి వాళ్ళని తయారు చేసినాం. ఇప్పుడు మరి మాకు తోడుగా నవీన్ అనే అబ్బాయి ఇచ్చినాడు. ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అబ్బాయి, 7 yearsగా మాతో పాటు ఉన్నాడు. ఈ పొద్దు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. కాలేజ్ స్టూడెంట్స్లో లాస్ట్ 10 minutesలో యూ విల్ టాక్ అబౌట్ హ్యూమన్ వాల్యూస్. పిల్లలు హ్యూమన్ వాల్యూస్ని మాట్లాడాలంటాం. అది ఎవరు మాట్లాడేవారు లేరు. కాబట్టి ఈ పద్ధతుల్లో మేము యూత్కు ఆ రకంగా తీసుకుపోతాను. ముఖ్యంగా విద్యార్థులు అయిపోతాను. వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ కాలేజెస్. ఈ రకంగా ఇట్లా ఎన్ని గంటలైనా ఇట్లే మాట్లాడిస్తాను అనర్గలంగా. కాబట్టి చాలా సంతోషం. ఇవన్నీ కూడా మేము కేవలం ఈ పుస్తకాలు ఏదో హేతువాళ్ళు నాస్తికులు రాసే పుస్తకాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు. అవి అందరూ చదవలేరు. మరి ఈ మధ్య అందులో భాగంగా నేను ఏం చేశానంటే టైంపాస్ చిన్న పుస్తకం వేసిన. హ్యూమర్ అని ఉంది, అమర్ హ్యూమర్ని. దాంట్లో కూడా విషయాలు ఉన్నాయి. కానీ పెద్ద బుక్ చదవడం లేదు అనేసి టైంపాస్ 50 పేజీల పుస్తకాన్ని వేసినాను నేను. దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయి. బ్లడ్ డొనేషన్ అన్నీ వస్తాయి, పొడలు కానీ కూడా. చాలామంది మా ఫ్రెండ్స్ ఏమంటారంటే, అమర్
నువ్వు చాలా డేంజరస్, నువ్వు నవ్వించుకుంటేనే నాసికత్వం తలకెక్కిస్తావు, నువ్వు చెప్పేది కన్విన్సింగ్గా ఉంటుంది, కానీ మరి చిన్నప్పటి నుంచి తలకెక్కినాయవి మేము దాన్ని పోగొట్టుకోలేమంటారు మా ఫ్రెండ్స్. అప్పుడు నేనేమంటానంటే, నాకు తెలుసు మీలో పోవని, పైరుకి తెగులు వస్తుంది కదా, పైరుకి తెగులు వస్తే పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం. ఆల్రెడీ తెగులు వచ్చినాక తెగులు పోదు, కొత్తకు తెగులు రాదు, దానికోసమే మందు కొట్టేది. అట్లా మీలో ఉన్న ముననమ్మకాలు పోగొట్టే ప్రయత్నం కాదు మేము చేసేది, మీ పిల్లలకి ముననమ్మకాలు లేకుండా ప్రయత్నం చేస్తాను ఉంటాను. ఆ రకం టైంపాస్ పుస్తకం బాగా క్లిక్ అయింది, బస్ స్టాండ్లో అన్ని చోట్ల పెట్టినాము. చిన్నపిల్లలు చదువుతారు దాన్ని, అవి చదివితే మరి పెద్ద పుస్తకాలు చదివే ప్రయత్నం చేస్తారు. ఒకటేసారి పెద్ద పుస్తకాలు ఇస్తే చదవలేరు ఎవరు కూడా. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఫస్ట్ టైం గోరా గారి పుస్తకం నేను నాసికను ఎలా అయ్యాను ఇట్లా విషయాలు చిన్న చిన్న పుస్తకాలు అవి చదవడం వల్ల మరి పెద్ద పుస్తకాలు చేసి చదివే అలవాటు నేర్చుకున్నా. ఆ రకంగా చిన్న పుస్తకాలతో వాళ్ళకి అలవాటు చేద్దామనే ప్రయత్నం చేస్తాను. ఇది రకంగా మా వద్దగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మానవత ఇది ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏ దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో మనం ఇలా ఉంటే అక్కడికే ఇరుక్కుపోతాం. మనం ఓపెన్గా ఉండాలంటే మనం మస్ట్ బి ఇండిపెండెంట్ అంటాం. అప్పుడే మనం అన్ని ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేస్తాం. మా ప్రేమానంద్ సార్ ఉండేవాడు, ప్రేమానంద్ ఇండిపెండెంట్గా ఉండేవాడు కాబట్టి అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వైట్ చేసేవాడు ఆయన. మనం ఒకదాంట్లో ఉన్నామంటే ఇతను ఫలానా అతను మనం పిలవడు. ఈ రకంగా నష్టం జరుగుతుంది మన భయము. వాటి మేము అందరు లేకపోతాం, ఎవరు ఇన్వైట్ చేసిపోతాం, టెంపుల్స్ లేకపోతాం, చర్చిలు లేకపోతాం, మసీదులు లేకపోతాం. ఈ పద్ధతిలో మేము ఈ రకంగా ప్రయత్నం చేస్తాము. ఇది మా వంతుల మానవత ప్రయత్నం. మరి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది లేక ఇది రీచ్ అవుతుందని ప్రధానంగా టీచర్స్ పాత్ర చెప్పి నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి ఈ సోప్ వాళ్ళు మన లెఫ్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్స్ ఆర్గనైజేషన్ కూడా ఆ పని చేయాలని, జన చైతన్య వేదిక ఆ పని చేయాలంటున్నా. ఎందుకంటే మనం కేవలం ఆదివారం మీటింగ్తో సమాజం మారదు. మేము పోతాను ఇంకోటి, మేము దేవుని వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మీ నమ్మకం ఓకే, కానీ ఆ పేరుతో మోసుకోలేని అంటాను. మా మాట్లాడిన వాళ్ళు పరమ ఆస్తికులు కూడా. సోమేష్ కుమార్ కలెక్టర్ ఉండేవాడు ఇంతకుముందు. సోమేష్ కుమార్ పరమ ఆస్తికుడు అతను. గాలదిడ్డ దగ్గర స్కూల్లో మా ప్రోగ్రాం ఉండింది. క్యాంపు ఇచ్చినవాడు గంటన్నర కూర్చున్నాడు. ఆ ప్రోగ్రాంలో గంటన్నర సేపు కూర్చున్నాడు. కలెక్టర్ కూర్చున్నవాడు లాస్ట్లో చెప్పమన్నాడు తెలిసిన అమర్నాథ్ రెడ్డి గారు, మీ కార్యక్రమం దిస్ ఈజ్ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, యూ మస్ట్ రీచ్ అవర్ స్టూడెంట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అన్నాడు. ఆ రకంగా మేము ఆస్తికుల్లో కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మీ ద్వారా ఇవి ఎక్కువ జనం లేకపోతే ఆశిస్తా. మరోసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను.